చింతలపాడులో గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. బుకింగ్ చేస్తే రావు, అడిగితే సమాధానం చెప్పరు. చంద్రలపాడు మండలం చింతలపాడులో గ్యాస్ కష్టాలు మామూలుగా లేవు. మనీ ఇండియన్ గ్యాస్ మాయాజాలంతో సామాన్యుడి ఒంటిలో మంట పుడుతుంది. కూలికి వెళ్తే కడుపు నిండుతుంది. గ్యాస్ కోసం రోడ్డు మీద కూర్చుంటే గండం కనిపిస్తుంది. అక్కడ బుకింగ్లు అవ్వవు, ఇక్కడ పొయ్యిలు వెలగవు. 2 నెలలైనా సిలిండర్లు రావు. కానీ అడిగితే ఏజెన్సీ వాళ్ళ నోటి దురుసు మాత్రం తగ్గదు. అవును, గత 3 రోజులుగా సిలిండర్లు వస్తాయని రోడ్డుపై పడిగాపులు కాస్తున్నారు గ్రామస్తులు. ఇటు కూలి పనులు పోయి అటు గ్యాస్ రాక జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటీపీలు మారుస్తున్నారా, బుక్ చేసిన సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారా అని వినియోగదారులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. 3 రోజుల నుంచి ఇక్కడ కొట్టుకుంటే బండలు లేవండి. మండలంలో పెద్ద ఊరేది చింతలపాడే కదా. చింతలపాడు పెద్ద ఊరైనప్పుడు ఇవాళకి 3 రోజుల నుంచి ఏడ బండలు పెడుతున్నారు. కంపెనీ కాడికి వస్తేనే కంపెనీ కాడ ఇవ్వట్లా. ఏం చేయాల్సింది? 2 నెలల నుంచి బుక్ చేసి అమ్ముతూనే బళ్ళలో. ఏం చేయాల్సింది అర్థం కావట్లా. ఇక్కడ కొట్టుకుంటున్నారు. ఏ రోజు ఓటీపీ చేసి బుక్ చేసిన బండలు ఏరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు. మా ఊరు రావట్లేదండి ఇంత మట్టికి. అసలు మేమేం చేయాల్సింది అర్థం కావట్లా. ఈ బండ్లు ఏందో, ఈ కథ ఏందో, ఈ గ్యాస్ బండ్ల కోసం వాటికేం బానిస అయిపోయారు జనం. వాటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నాం. నిత్యావసర వస్తువుల కోసం సామాన్యుడిని ఏర్పించడం ఏంటి? అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎందుకు? ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చింతలపాడు గ్యాస్ కష్టాలు తీర్చాలని, ఆ గ్యాస్ ఏజెన్సీ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని చింతలపాడు గ్యాస్ వినియోగదారులు కోరుతున్నారు.